నడు రోడ్డు మీద నిలబెట్టి వాడిని చావబాదులు బాధాడు. వాట్సాప్ లో వేస్తే ఎవరా? నా దగ్గర ఏమి లేవు, నువ్వు ఇవ్వు. సార్ అక్కడ చూడండి సార్. ఈ బండిరా? తొందరగా వెళ్ళు. ఏంట్రా కేసు? దోపిడియా కొట్లాట రేపా? అదంతా లేదు సార్, ఫ్రెండ్ ని కలుద్దామని వచ్చాం. ఫ్రెండా? వాడి పేరు కృష్ణ. ఓ, ఆ బండి కేసు పార్టీయా? అవును సార్. రండి 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 రండి. సార్ లోపల విచారణ చేస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. సైడ్ మీద లేనందుకు ఎంతలా చావు కొడతారా సార్? నిజం చెప్పాడా సార్? ఎక్కడ చెప్పాడయ్యా? ఎంత కొట్టినా నోరి పని అంటున్నాడు. ఏమడిగినా హిందీలో చెప్తున్నాడు. నాకు హిందీ అంటే బెంగాలీ సార్. అవును సార్. బెంగాలీయా? అరే బెంగాలీ లేరా? ఏంట్రా నువ్వు తెలుగుడికి పుట్టలేదా? బెంగాలీ అంటే తెలుగు మాట్లాడు నీకు నచ్చదా? ఎక్కడ సార్, తెలుగు వాళ్ళే సగం మంది తెలుగు మాట్లాడడం లేదు, ఇక వీడెందుకు మాట్లాడతాడు? ఓ పని చేయండి, మీరే హిందీ నేర్చుకోండి. పక్క తెలుగోండిరా. ఈ హిందీ 10th లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో తెలుసా? సార్ వీడి ఫ్రెండ్ వచ్చాడు సార్. ఏంటో విచారించి పంపించేయి. సార్ వచ్చింది వాడి ఫ్రెండ్స్ సార్. వీడిని చూడడానికి చెప్పడానికి ఎవరు లేరు సార్. ఎవరు లేరా? ఎవరు లేకపోతే తెలుగు మాట్లాడరా? తెలుగు మాట్లాడరా? ముందు తెలుగు నేర్చుకోమని చెప్పండి. కొట్టు నుంచి అర్జెంటు మాట్లాడుకోవచ్చా సార్? ఏంట్రా? నేను రాలే, నువ్వే పేక్ కోసే చాలు. రే కాల్ని మాత్రం విడిగా కోసిపెట్టరా. వాటి ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. లేదు చిన్న చిన్న పనులకు నాకు ఫోన్ చేయకు సరేనా? పెట్టు. రే నువ్వు ఊరికే ఉండవా? రే ఏంట్రా ఇది? ఇలాంటి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నావు? సార్ కాళ్ళు కట్ చేయమంది కోడివి సార్. చికెన్ చికెనా? ఇడ్లీ కొట్లో పనిచేస్తాడు సార్. ఏమయ్యా ఆ కోడిని రమ్మని చెప్పాయా? రమ్మని చెప్పయ్యా, రమ్మను. ఏయ్ రండ్రా. ఎక్కడికి వచ్చి నిలబడు. ఓరా. ఎవర్రా ఇడ్లీ కోట్లో పనిచేసేది? నేనే సార్. మనం ఉండే ప్లేస్ కు తగ్గట్టు మాట్లాడవా నువ్వు? కోపంగా పీక పట్టుకో, కాలు కట్ చేయి. నువ్వేం చేస్తున్నావు? రైల్వేలో సూపర్నెంట్. రైల్వే స్టేషన్ లో పార్కింగ్, బైక్ పార్కింగ్. సార్ ఖచ్చితంగా వీడే బైక్ దొంగతనానికి మూలకారకుడై ఉంటాడు. అలా మాట్లాడుకుని మరి ఎలా చెప్పాలరా? దొంగతనం చేయలేదు సార్. సార్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ సార్. చెప్పు తెగుద్ది రాస్కెల్. జస్ట్ అక్కడ చేసుకోకూడదా అడ్జస్ట్మెంట్? ఏయ్ కంప్లైంట్ ఇచ్చిన వాడికి ఫోన్ చేయమని చెప్పాను, ఏమైంది? సార్ ఆ నగ పోగొట్టుకున్న ఆ మేడం సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. తర్వాత ఆ మేడం తో పాటు ఒక ఆయన వచ్చాడు కదా, చాలా నిజాయితీపరుడు సార్. నేను మిస్డ్ కాల్ ఇచ్చాను, వెంటనే కాల్ చేశాడు సార్. ఆయన కూడా ఇప్పుడు వస్తానని చెప్పాడు సార్. సార్ ఆ తర్వాత ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. నేను కూడా 4 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చాను సార్, ఏ జవాబు లేదు. మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఇది పోలీస్ స్టేషనా లేక మీ మామగారి ఇల్లా? పెళ్ళానికి మిస్డ్ కాల్ ఇచ్చినట్టు మిస్డ్ కాల్ అంటున్నావు? రాస్కెల్ ఆవదో మొహం. స్టేషన్ ఫోన్ నుంచి ఫోన్ చేయొచ్చు కదా సార్. ల్యాండ్ లైన్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళదు సార్. సార్ ఆ బైక్ కేసులో కంప్లైంట్ ఇచ్చినాడు వచ్చున్నాడు సార్. సార్ నేను చెప్పలేదు, మిస్డ్ కాల్ ఇవ్వగానే సిన్సియర్ గా ఒకటి కాల్ చేశాడని? ఆయనే వచ్చుంటాడు సార్. తనకి బైక్ హెల్మెట్ చూపించి గుర్తుపట్టగలడో లేదో చూడు. ఓ ఏ ముద్దు ఇది తీసుకెళ్ళు. మీరు ఎలా పోలీసులు అయ్యారయ్యా? త్వరగా వెళ్ళవయ్యా.